హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. మనం బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో భాగంగా ఇంజనీరింగ్ డ్రాయింగ్ మనం మాట్లాడుకుంటున్నాం. ఆ ఇంజనీరింగ్ డ్రాయింగ్లో కూడా లాస్ట్ టైం నేను జామెట్రికల్ ఫిగర్స్ మాట్లాడుకున్నాం. జామెట్రిక్ ఫిగర్స్ దానికి సంబంధించి మనం వీడియోస్ మాట్లాడాం. అందులో మనం పార్ట్ 1 ప్రాక్టీస్ సెక్షన్ మాట్లాడుకున్నాం. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ప్రీవియస్ రైల్వే ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్స్ మాట్లాడుకున్నాం. ఈరోజు పార్ట్ 2లో కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, వీటిని కూడా మనం కంప్లీట్ చేసుకుందాం. చాలా క్వశ్చన్స్ మనకి రిపీట్ అయినాయి అనమాట. రిపీట్ అయిన క్వశ్చన్స్ నేను ఎరేజ్ చేసి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే పెట్టాను. ఈ క్వశ్చన్స్ చూసుకుంటే సరిపోయింది. ఇక జామెట్రిక్ ఫిగర్స్ అనేది మీకు కంప్లీట్గా ఫినిష్ అయిపోతే దెన్ వీ కెన్ గో టు ప్రొజెక్షన్స్ అనమాట. ప్రొజెక్షన్స్ అండ్ వ్యూస్, ఇది చాలా ఇంపార్టెంట్ యూనిట్. అంత సామాన్యంగా ఎవరికి అర్థం కాదు. దాన్ని మనం క్లియర్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం, ఓకేనా? సో ఈ పార్ట్ 2 అనేది మాట్లాడుకొని ఈ జామెట్రిక్ ఫిగర్స్ని ఈ వీడియోలో మనం కంప్లీట్ చేద్దాం, ఓకేనా? డైలీ 1 వీడియో కంప్లీట్గా పెడతానికి నేను ట్రై చేస్తాను. నా వర్క్ అంతా ఫ్యామిలీ ఇవన్నీ చూసుకుంటూ కంపల్సరీగా కూడా కవర్ చేయాలి కాబట్టి తప్పనిసరిగా ఒక వీడియో కంపల్సరీ పెడతానికి ట్రై చేస్తాను. అదేవిధంగా బేసిక్ సైన్స్కి సంబంధించి కూడా నేను వీడియోస్ రెడీ చేస్తున్నాను. వాటికి సంబంధించి కూడా మీకు పెడతాను. ఒక ఓవర్ వ్యూగా మీరు వాటిని జాగ్రత్తగా చూసుకోండి. కేవలం నా వీడియోస్ మీద మాత్రమే ఆధారపడద్దు, ఇట్ విల్ ఎఫెక్ట్. ఎందుకంటే నేను తెలుగు వాళ్ళకి ఇబ్బందిగా ఉండిద్దని చేసుకొచ్చి తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కొంతమంది ఇబ్బంది పడకూడదని. వైసీటీ బుక్ ఉంది. వైసీటీ బుక్లో చాలా చక్కగా హై లెవెల్లో అంతా ఇవ్వటం జరిగింది. సో దాంట్లో మీకు ఎంతవరకు అర్థమవుతుందో అంతవరకు మీరు చదువుకోండి, ఓకేనా? ఏ బేసిక్స్ అవసరం ఏంటో అనేది నేను వీడియోస్లో చేస్తాను. అంతేకాని ఓన్లీ ఒక సోర్స్ మీద ఆధారపడతాం అనేది ఎప్పుడైనా ప్రాబ్లం అయ్యిద్ది. అంతకుముందు రాసిన వాళ్ళకి ఒక ఐడియా ఉండిద్ది. ఇప్పుడు కొత్తగా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు నా వీడియోస్తో పాటు వైసీటీ బుక్ ఉండిద్ది. అది కాకుండా కిరణ్ పబ్లికేషన్స్ ఇంకా వగేరా చాలా ఉంటాయి బేసిక్ సైన్స్ ఇంజనీరింగ్ సంబంధించి. అదేవిధంగా టెక్స్ట్ బుక్లో కూడా మీకు క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. వాటిని కూడా ప్రాక్టీస్ చేయండి, ఓకేనా? అంతా కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత వెళ్ళండి. ఇప్పుడే చేసి మాకేం మార్క్స్ రావట్లేదు అనే డైలమాలో పడద్దు, ఓకేనా? ఫస్ట్ యూ నీడ్ టు కంప్లీట్ ఆల్ ద సిలబస్. ముందు మీరు సిలబస్ మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత ఆటో పేమెంట్ దాని దగ్గరికి వెళ్ళి ప్రాక్టీస్ చేయండి, ఓకేనా? సో జామెట్రిక్ ఫిగర్స్లో పార్ట్ 2 మిగిలిపోయిన క్వశ్చన్స్ని సాల్వ్ చేద్దాం. 1-2 సార్లు కాన్సెప్ట్ని గుర్తుపెట్టుకోండి, చాలా ఉపయోగపడిద్ది. కొత్త క్వశ్చన్స్ ఏమైనా వస్తే ఇక్కడే కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. సపరేట్గా ఆ కాన్సెప్ట్ గురించి నేనేమి వీడియో చేయను, ఇక్కడ కాన్సెప్ట్స్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ కంబైన్డ్గా చాలా క్వశ్చన్స్ వస్తాయి. నేను సెక్షనల్ వైజ్గా అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తున్నాను. చూద్దాం. ఇన్ ద ఫిగర్ గివెన్ బిలో, వీడియో కాస్త ఏమైనా స్లోగా అనిపిస్తే కాస్త ఫాస్ట్ వర్డ్లో పెట్టుకోండి. ఇన్ ద ఫిగర్ గివెన్ బిలో డైమెన్షన్ ఎర్రర్ కెన్ బి కరెక్టెడ్ బై. డైమెన్షన్స్ ఎర్రర్గా ఇచ్చాడంట, ఎలా కరెక్ట్ చేయాలని అడుగుతున్నాడు. ఇదిగోండి, దీనికి ఆన్సర్ డి ఆప్షన్ అనమాట. రిప్లేసింగ్ యాంగులర్ డైమెన్షన్స్ ఆఫ్ రేడియన్స్ విత్ డిగ్రీస్. మనకి ఎప్పుడైనా యాంగులర్ డైమెన్షన్స్ ఇచ్చినప్పుడు మనం డిగ్రీస్లో మెన్షన్ చేయాలి. రేడియన్స్లో మనం మెజర్ చేయకూడదు, చూపించకూడదు అనమాట. మన డైమెన్షన్స్లో ఇప్పుడు డిగ్రీస్ వాడాలి, నాట్ రేడియన్స్. కానీ ఇక్కడ చూడండి 0.8 రేడియన్ అన్నాడు. సో రిప్లేసింగ్ యాంగులర్ డైమెన్షన్స్, యాంగిల్ని సూచించేటప్పుడు రేడియన్స్ బదులు డిగ్రీస్ వాడాలి అన్న 4th ఆప్షన్ రైట్. దిస్ ఎర్రర్ కెన్ బి కరెక్టెడ్ బై అని అడగడా, 4th ఆప్షన్ ద్వారా ఆ ఎర్రర్ని కరెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్, ఈజ్ ద ఫిగర్ బిలో ఇన్కరెక్ట్లీ డైమెన్షన్డ్. కింద ఇచ్చిన ఫిగర్ ఇన్కరెక్ట్గా డైమెన్షన్స్ పెట్టారా అని అడుగుతున్నాడు. ఎస్, ఇన్కరెక్ట్గానే పెట్టారు. అవును, ఎందుకు ఇన్కరెక్ట్ అంటే చూడండి, డైమెన్షన్స్ ఎప్పుడు ఎక్కడ ఉండాలి? అవుట్ సైడ్ ఉండాలి. కానీ అన్నీ ఎక్కడున్నాయి? ఇదిగోండి, అన్నీ చూసారా లోపల ఉన్నాయి. లోపల ఉండొచ్చా? నో, డైమెన్షన్స్ అనేవి ఎప్పుడు కూడా ఇన్సైడ్ ఉండకూడదు, అవుట్ సైడే ఉండాలి. సో ఇన్కరెక్ట్లీ పెట్టారు అన్నాడు. ఎస్, ఇన్కరెక్ట్గానే పెట్టారు. ఇన్కరెక్ట్గా పెట్టారు అంటే తప్పుగా పెట్టారు, ఓకేనా? సో ఎస్ అనేది రైట్ అనమాట. నెక్స్ట్, ఇదిగోండి ఇక్కడ చూడండి, 3 mm థిక్ టెంప్లేట్ షోన్ ఇన్ ద ఫిగర్ బిలో ఈజ్ ఇన్కరెక్ట్లీ హౌ మెనీ డైమెన్షన్స్ ఆర్ షోన్ ఇన్కరెక్ట్లీ. కింద ఇచ్చిన ఫిగర్లో ఇన్కరెక్ట్గా ఎన్ని డైమెన్షన్స్ పెట్టాడు అన్నాడు, అంటే తప్పుగా పెట్టిన డైమెన్షన్స్ అనమాట. ఇదిగోండి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10.
టోటల్గా 10 డైమెన్షన్స్ ఉన్నాయి దాంట్లో. ఇదిగోండి ఇది తప్పు, ఓకేనా. ఇదిగో లోపలికి ఇవ్వకూడదు, ఇది తప్పు. నెక్స్ట్ ఓకేనా, ఇదిగోండి ఇది తప్పు, ఇలా బయట వైపు చూపించకూడదు. ఇదిగోండి లోపల ఇవ్వకూడదు, ఇది తప్పు. ఇదిగోండి 15:45, 15 ముందు ఉండాలి, ఇది తప్పు. 45 పైన ఉండాలి, ఓకేనా. రెండు వైపులు చూపించాల్సిన పని ఏముంది, ఇది తప్పు. ఒకవైపు చాలు కదా, ఓకేనా. చూసారు ఎన్ని తప్పులు ఉన్నాయో. ఇదిగోండి ఇక్కడ ఎన్ని తప్పులు అన్నాడు కదా, మొత్తం ఎన్ని ఉంటాయి అంటే 8 తప్పులు ఉంటాయి అనమాట. ఇదిగోండి కరెక్ట్గా చూడండి, ఇక్కడ చూపించాడు. ఇదిగోండి 15 ఇలా చూపించాలి, 45 ఇలా చూపించాలి. 45 కింద చూపించకూడదు, ఇది 35 అనమాట. ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి 32, ఓకేనా. ఇది 38, 32, 38 కలిపితే 70 అనమాట. ఇదిగోండి ఇక్కడ 80 ఇలా చక్కగా చూపించాడు. 70 ఒక 10 80, అంతేగాని 10 వెట్టుగా చూపించకూడదు. నెక్స్ట్ 15, 15లో 45, అంతేగాని ఇక్కడ మళ్ళీ 15 వేసి ఇక్కడ 30 రాయకూడదు. ఈ 15 అనేది వేసి పైన పెద్దది వేయాలి, లోపల చిన్నది ఉండాలి. ఇలా రిప్రజెంట్ చేయాలన్నమాట, ఓకేనా. మీకు అర్థమైందా ఎలా రిప్రజెంట్ చేయాలో. కాబట్టి డైమెన్షన్స్ని ఫిగర్స్ ఇచ్చి తప్పుగా రిప్రజెంట్ చేస్తాడు. ఎక్కువగా ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయండి. మోస్ట్లీ ఆస్కింగ్ క్వశ్చన్స్ ఇవే, గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్, ఓకేనా. ఇలాంటి ముందు కూడా వస్తూ ఉంటే గమనిస్తూ ఉండండి. ఇదిగోండి చూస్ ద ఇన్కరెక్ట్ డ్రాయింగ్ అన్నాడు, ఇన్కరెక్ట్ ఎక్కడ అన్నాడు. ఇదిగోండి ఎప్పుడైనా రేడియస్ని ఇలా మెజర్ చేయకూడదు, తప్పు. ఎప్పుడైనా రేడియస్ని ఇలా మెజర్ చేయకూడదు, తప్పు. ఇదిగోండి చూడండి ఇది కరెక్టే, R4 బాగానే మెజర్ చేశాడు. కానీ చూసారా ఇక్కడి నుంచి ఇక్కడికి ఇవ్వాల్సిన లెంత్ని ఇక్కడి నుంచి ఇక్కడికి ఇచ్చాడు. ఆల్రెడీ నువ్వు ఇది కవర్ చేసే కదా ఇక్కడ రాసావు, మళ్ళీ దీన్ని చూడండి 24లో ఇచ్చాడు, ఇది తప్పు. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్. మనం దీన్ని కవర్ చేసినప్పుడు దీని నుంచి దీని వరకే ఇవ్వాలి. ఈ పక్కన ఆర్కులు గీసాం కదా, ఇంకో కలర్తో చూపిస్తా చూడండి మీకు అర్థమైంది. ఇదిగోండి ఇలా గీసిన ఆర్క్ ఇక్కడ రిప్రజెంట్ చేసావు కదా, మళ్ళీ ఆర్కులను కలపకూడదు, ఇక్కడ చేసిన తప్పే అది. ఆర్కులు మినహాయించి ఆ 14 అనే డిస్టెన్స్ రాయాలన్నమాట, ఓకేనా. సో ఇది కరెక్ట్ రిప్రజెంట్, దీన్ని పోలి ఇదే రైట్ అనమాట. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద కరెక్ట్ మెథడ్ ఆఫ్ డైమెన్షనింగ్. కరెక్ట్ మెథడ్ ఆఫ్ డైమెన్షనింగ్ ఏంటి అన్నాడు, ఓకేనా. ఇదిగోండి ఇది కింద ఉండకూడదు, మధ్యలో ఉండకూడదు, సారీ ఇలా ఉండకూడదు. ఇవ్వండి మధ్యలో కూడా ఉండొచ్చు, కానీ ఈ ఆప్షన్ ఏంటో ఇలా ఇచ్చాడు. సో మధ్యలో కూడా కొన్ని డైమెన్షన్స్ ఉంటాయి, కానీ ఎక్కువగా ఇది వాడరు, దీన్నే వాడతారు, సి ఆప్షన్ వాడతారు. అంటే ఎప్పుడు ఒక డైమెన్షన్ మనకి ఇలా ఉండాలన్నమాట. మధ్యలో కూడా ఉండొచ్చు, కానీ దాని కన్సన్ట్రేషన్కి ఎక్కువగా తీసుకోం. ఉదాహరణకి ఇదిగోండి ఇలా పెట్టామనుకోండి, దీన్ని అలైన్డ్ డైమెన్షన్ అంటారు, గుర్తుపెట్టుకోండి, అలైన్డ్ డైమెన్షన్ అంటారు, ఓకేనా. ఇది చూడండి ఇలా యారో మార్క్స్ ఉంటాయి. ఇప్పుడు చూడండి ఇలా యారో మార్క్స్ ఇలా గీసి, సారీ యారో మార్క్స్ ఇలా గీసి మధ్యలో బ్రేక్ ఇచ్చి మధ్యలో రాసామనుకోండి, దీన్ని యూని డైరెక్షనల్ డైమెన్షన్ అంటారు, యూని డైరెక్షనల్ డైమెన్షన్ అంటారు. అంటే పూర్తిగా లైన్ గీసి పైన పడితే ఏమో అలైన్డ్ డైమెన్షన్, దీన్ని డైమెన్షన్ లైన్ అంటారు. ఇక్కడ డైమెన్షన్ లైన్ ఏమీ బ్రేక్ అవ్వలేదు, బ్రేక్ అవ్వాలా, కానీ ఇక్కడ డైమెన్షన్ లైన్ ఏమైంది, బ్రేక్ అయింది. డైమెన్షన్ లైన్ బ్రేక్ చేసి పెడితే ఏమో యూని డైరెక్షనల్ డైమెన్షన్. డైమెన్షన్ లైన్ ఎటువంటి బ్రేక్ చేయకుండా పెట్టామనుకోండి అలైన్డ్ డైమెన్షన్. ఈ రెండు చాలా ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా క్వశ్చన్స్ వీటి మీద అడుగుతాడనమాట, ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూడండి సెలెక్ట్ ద కరెక్ట్ వే ఆఫ్ అప్లయింగ్ యారో. అప్లయింగ్ యారో ఇలా గ్యాప్ ఉండకూడదు, తప్పు. ఇలా కలవకూడదు, తప్పు. ఇదిగోండి ఇది కరెక్ట్ బి ఆప్షన్, చక్కగా ఇలా కలవాలన్నమాట, ఓకేనా. సో అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ లెంత్ ఆఫ్ ది యారో హెడ్. ఇదిగోండి ఎప్పుడైనా మనం ఇలా గీసామనుకోండి యారో హెడ్, ఇలా మనం గీస్తాం అనమాట. యారో హెడ్ని రిప్రజెంట్ చేసినప్పుడు ఇలా డార్క్గా చూపిస్తాం కదా. ఇక్కడ ఏమన్నాడు, లెంత్ ఆఫ్ ది యారో హెడ్. లెంత్ అనేది విడ్త్కి ఇప్పుడు ఎంత రేషియో ఉండిద్ది, 3:1 రేషియో ఉండిద్ది. సో థ్రైస్ ఆఫ్ ది థిక్నెస్ అనమాట, ఓకేనా, గుర్తుపెట్టుకోండి. లెంత్ విడ్త్ రేషియో అంతా 3:1. లేదా థిక్నెస్కి మాట్లాడనుకోండి 3:1 ఉండిద్ది, థ్రైస్ ఉండిద్ది. సో లెంత్ ఆఫ్ ది యారో హెడ్ ఈజ్ ఆల్వేస్ థ్రైస్ ఆఫ్ ది థిక్నెస్ అనమాట, ఓకేనా. నెక్స్ట్ ఇదిగోండి రైట్ ద మెథడ్ ఆఫ్ మెజర్మెంట్ అన్నాడు. చూడండి ఇక్కడ ఇదిగోండి మధ్యలో ఉంది, మధ్యలో ఉంది, ఓకేనా. ఇదిగోండి మధ్యలో ఉంది, ఓకేనా. ఇదిగోండి మధ్యలో ఉంది, మధ్యలో ఉంటే ఉన్నాను యూని డైరెక్షనల్ అన్న. ఇదిగోండి పైన ఉంది,
ఇదిగోండి పైన ఉంది. పైన ఉంటే ఏమన్నాను అలైన్డ్ అన్న, అంటే బోత్ ఏ అండ్ బి అనమాట. కానీ దీని ఆన్సర్ మనకి పేపర్లో ఏమో అలైన్డ్ సిస్టమ్ అని ఇచ్చాడు, కానీ 2 ఆన్సర్స్ వస్తాయి. సో బోత్ ఏ అండ్ బి ఆర్ అనేది రైట్. ఎందుకు? ఒక డైమెన్షనల్ లైన్ని ఇలా చూపించిన, ఒక డైమెన్షనల్ లైన్ని ఇలా మధ్యలో చూపించిన, దీన్నేమో అలైన్డ్, దీన్నేమో బ్రేక్ అంటారు. మధ్యలో ఉన్నవి ఉన్నాయి, పైన రాసినవి ఉన్నాయి, కాబట్టి బోత్ ఏ అండ్ బి, అలైన్డ్ అండ్ యూనిడైరెక్షనల్ సిస్టమ్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద యాంగిల్ ఫ్రమ్ ద వర్టికల్ ఫర్ ఆబ్లిక్ లెటర్స్? చూడండి, ఎప్పుడైతే మనం ఒక లెటర్ని ఇలా రాస్తామో, ఓకేనా, ఇది స్ట్రైట్గా రాయటం అనమాట, ఇది యాక్సెస్. కొన్నిసార్లు మనం ఇటాలిక్ అంటాం. ఇటాలిక్ అంటే వంపి రాయటం అనమాట. ఇదిగోండి ఇలా వంగి రాస్తాం అనమాట లెటర్స్ని, అంటే కొంత యాంగిల్ పక్కకి జరిపి రాస్తాం. వర్టికల్గా ఉన్న యాంగిల్కి ఎంత జరిపి రాస్తాడు అంటాడు. ఇదిగోండి ఇది స్ట్రైట్ యాంగిల్, దీనికి ఇంత జరిపి కొద్దిగా 15 డిగ్రీలు జరిపి రాస్తాం అనమాట. ఓకే, మనం కూడా ఫాంట్స్ రాస్తున్నప్పుడు ఇటాలిక్ అని ఉంటాయి, అంటే పక్క వైపుకు వంగి ఉంటాయి అనమాట. సో 15 డిగ్రీలు వంగి రాస్తే వాటిని వర్టికల్గా వంచి రాయటం అంటారు. ఆబ్లిక్ లెటర్స్ అనమాట. కొంత యాంగిల్తో బెండ్ అయ్యి రాసినప్పుడు వాటిని ఆబ్లిక్ లెటర్స్ అంటారు. ఓకేనా? నెక్స్ట్, లెటర్స్ ఆర్ యూజువల్లీ రిప్రజెంటెడ్ బై విచ్ నేమ్? విచ్ నేమ్ ఏంటి? అప్పర్ కేసు, లోయర్ కేసు. ఇదిగోండి ఏ బి సి డి, ఇలాగా ఏ బి సి ఇలా 2 చేస్తాం కదా. సో అప్పర్ కేస్ అండ్ బోత్ కేస్, అంటే బోత్ అనమాట. లెటర్స్ని అప్పర్ కేస్, లోయర్ కేస్ రెండిట్లోనూ మనం రిప్రజెంట్ చేస్తామని అర్థం. నెక్స్ట్, వాట్ ఈస్ ద హైట్ ఆఫ్ ది లోయెస్ట్ కేజ్ లెటర్? చూడండి, ఇలా మనం ఒక ఏ రాసినప్పుడు దాని హైట్ ఎంతవరకు నుంచి ఎంతవరకు వచ్చు అంటే 2.5 to 14 mm ఉండొచ్చు. ఇట్ ఈస్ బిట్వీన్ 2.5, 2.5 mm నుంచి 14 mm వరకు లోయర్ కేస్ లెటర్స్ యొక్క హైట్ అనేది ఉండాలన్నమాట. ఓకేనా? అది అక్కడ రిప్రజెంటేషన్, హైట్ని చెప్పాలన్నమాట, గుర్తుపెట్టుకోండి. బి ఆప్షన్. నెక్స్ట్, దేర్ ఆర్ మెనీ టైప్స్ ఆఫ్ లెటర్స్ ఇన్ ద ఇంజనీరింగ్. నేమ్ ద టైప్ ఆఫ్ లెటర్. ఇదిగోండి మనకు ఒక ఫాంట్ ఇచ్చాడు, ఈ ఫాంట్ లెటర్స్ని ఏమని పిలవాలన్నాడు. వీటిని గోతిక్ అనాలి. ఓకేనా? ఇలా ఉండేది అనమాట. గుర్తు ఏంటంటే ఇదిగోండి ప్రతిదానికి ఒక లైన్స్ వస్తూ ఉంటాయి, చూసారా, కనపడుతున్నాయా లైన్స్? ఈ రాస్తే చూడు మీకు అర్థమైంది, అదనమాట. వీటిని గోతిక్ లెటర్స్ అంటారు. రిప్రజెంట్ చేసేది ఏంటంటే గోతిక్ ఫాంట్ అనమాట. ఇదిగోండి, దేర్ ఆర్ మెనీ టైప్స్ ఆఫ్ లెటర్స్ ఇన్ ఇంజనీరింగ్ డ్రాయింగ్. ఐడెంటిఫై ద స్టైల్ ఆఫ్ ది లెటర్. ఇదిగో వీటిని ఏమంటారు? రోమన్ లెటర్స్ అంటారు. ఓకేనా? ఇదిగో దీనికి తేడా ఉంది. ఇదిగోండి ఇవి చూడండి డార్క్గా థిక్గా ఉన్నాయి, ఇవి చూడండి లైట్గా ఉన్నాయి. రోమన్ లెటర్స్ అనమాట. అంటే రోమన్ అనే ఫాంట్ అనమాట. టైమ్స్ రోమన్ అనే ఫాంట్ కూడా ఉండిద్ది మనకి. మీరు ఎప్పుడైనా ఫాంట్స్ చూస్తే మీకు ఇవి కనపడుతూ ఉంటాయి. నెక్స్ట్, అకార్డింగ్ టు ఇండియన్ స్టాండర్డ్స్ 9609/1893, ద స్టాండర్డ్ హైట్ ఆఫ్ ది లెటర్స్ ఇన్ ద ప్రోగ్రెసివ్ రేషియో ఆఫ్ ఈచ్ నెంబర్. ప్రోగ్రెసివ్ రేషియో ఆఫ్ నెంబర్లో హైట్ ఎప్పుడు కూడా ఎంత ఉండిద్ది అంటే √2 అనమాట. √2 అంటే 1.414. గుర్తుపెట్టుకోండి, √2 ప్రోగ్రెసివ్ రేషియో కలిగిన హైట్ అనేది లెటర్స్కి ఉండిద్ది అనమాట. దీని ప్రకారంగా, స్టాండర్డ్స్ ప్రకారంగా. ఇదిగోండి, వాట్ ఈస్ ద నార్మల్ యాంగిల్ ఆఫ్ ఇటాలిక్ లెటర్స్ ఎంత అన్నాడు. ఇటాలిక్ లెటర్స్ ఎంత అంటే హారిజాంటల్ ప్లేన్గా తీసుకున్నాం అనుకోండి అవి 75 degrees, వర్టికల్ తీసుకున్నాం అనుకోండి 15 degrees అనమాట. ఉదాహరణకి ఇలా ఉంది, మనం ఇంత వంగామన్నమాట, ఇంత వంచామన్నమాట, 15 డిగ్రీల యాంగిల్తో వంచాం. 15 డిగ్రీల యాంగిల్తో వంచామంటే ఎంత యాంగిల్తో ఉన్నట్టు? 75 డిగ్రీలే కదా. ఇది మొత్తం 90 అనుకుందాం. 90 డిగ్రీ నుంచి నువ్వు కొంత వంచావు అంటే 15 వంచావు. 15 వంచి తిరిగిందంటే ఎంత తిరుగుతున్నట్టు? 75 డిగ్రీలతో తిరుగుతున్నప్పుడు. ఇప్పుడు ఇటాలిక్ లెటర్స్ రాసినప్పుడు అవన్నీ కూడా 75 డిగ్రీల హారిజాంటల్ యాంగిల్తో ఉంటాయి అన్నమాట. సో 75 degrees అనేది ఆన్సర్. వర్టికల్గా అయితే 15, హారిజాంటల్గా అయితే 75. గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ అవ్వమాకండి. ఇందాక 15 వచ్చిందిగా అనుకోవద్దు. హారిజాంటల్ అయితే 75, వర్టికల్ అయితే 15. 15 వంగినప్పుడు 75తో ఉండిద్ది అనమాట. ఇన్ విచ్ లెటరింగ్ సిస్టమ్ ద లైన్ థిక్నెస్ ఆఫ్ ది లెటర్స్ ఈజ్ యూనిఫామ్. ద లెటర్స్ ఆఫ్ ది థిక్నెస్ యూనిఫామ్ అన్నాడు. గోతిక్ అనమాట. గోతిక్ లెటర్స్లో థిక్నెస్ అనేది యూనిఫామ్గా ఉండిద్ది, సేమ్గా ఉండిద్ది అన్నిటికీ.
ఇదిగోండి ఇక్కడ కనపడుతుంది చూడండి. గోతిక్ స్టైల్ అంటే ఇదనమాట. థిక్నెస్ యూనిఫామ్గా ఉండిద్ది. ఇదిగోండి థిక్నెస్ ఆఫ్ ది స్ట్రోక్ ఈజ్ యూనిఫామ్. నెక్స్ట్ లెటర్స్ ఆర్ రిటర్న్ థిక్ అండ్ థిన్ లైన్స్, రెండింటితో రాస్తారనమాట. ఇదిగోండి ఇన్ ద లెటర్స్ ఆర్ టిల్టింగ్ 15 degrees టు ద రైట్ ఫ్రమ్ ద వర్టికల్. స్ట్రైట్ లైన్కి రైట్ సైడ్ 15 degrees వంపిన యాంగిల్తో ఉంటుంది అనమాట. ఇదిగోండి చూసారా ఇలా వంగి ఉన్నాయి చూసారా, కాబట్టి వీటిని ఇటాలిక్ స్టైల్ అంటారు. ఈ రెండో దాన్నేమో రోమన్ స్టైల్ అంటారు. ఫస్ట్ దాన్నేమో గోతిక్ స్టైల్ అంటారు. ఇవి మూడు ఎక్కువగా ఇంజనీరింగ్ డ్రాయింగ్లో వాడుతూ ఉంటారు. ఫాంట్స్ అనేవి చాలా ఉంటాయి, సో ఎక్కువగా వాడేది ఇది అనమాట. నెక్స్ట్ ఇన్ విచ్ నొటేషన్ సిస్టమ్ థిక్నెస్ ఈక్వల్ టు h/10. డి అంటే థిక్నెస్ అనమాట. ఏ సిస్టంలో థిక్నెస్ ఈక్వల్ టు హైట్ బై 10, ఎంత హైట్ ఉండిద్దో దాన్ని బై 10 చేస్తే థిక్నెస్ వచ్చింది అనమాట. ఇది టైప్ బి. టైప్ బి లెటరింగ్ సిస్టంలో ఏమైందంటే హైట్ బై 10 వేసామనుకోండి థిక్నెస్ వచ్చింది, గుర్తుపెట్టుకోండి. వాట్ ఈస్ ద లైన్ ఆఫ్ థిక్నెస్, ఇదిగోండి డి ఇన్ ద లెటరింగ్ బి అన్నాడు. ఇప్పుడు అడిగాడుగా h/10. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ లైన్ ఆఫ్ థిక్నెస్ డి ఇన్ ద లెటరింగ్ ఏ. ఏ అంటే h/14. ఏ లెటరింగ్ టైపింగ్లో అంటే అది రకమైన టైప్ అనమాట. దాంట్లో థిక్నెస్ ఎంత అంటే h/14. అదే బి లెటరింగ్ టైప్లో అనుకోండి h/10. ఇవి థిక్నెస్లు అనమాట. టైప్ ఏ అంటే ఒక రకమైన థిక్నెస్ అండ్ టైప్ బి అంటే మరొక రకమైన థిక్నెస్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ద రేషియో ఆఫ్ ది హైట్ అండ్ విడ్త్ ఆఫ్ ది లెటర్స్ జనరల్లీ. హైట్ విడ్త్ రేషియో ఎంత ఉండిద్ది, లెటర్స్కి ఎప్పుడు కూడా 7:3 ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సారీ 7:4 ఉండాలి. 7:4 ఉండాలి, 7:3 కాదు. ఎందుకంటే హైట్ విడ్త్ ఇది స్టాండర్డ్ అనమాట. 7:4 ఎప్పుడు కంపల్సరీగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఏంటది, లెటర్స్కి. ద సాలిడ్ షేప్ హూ సైడ్స్ ఆర్ డిఫరెంట్ అకార్డింగ్ టు ఇట్స్ బేస్ అండ్ ఎండ్స్ ఆర్ కాల్డ్. ద సాలిడ్ షేప్ హూజ్ సైడ్స్ ఆర్ డిఫరెంట్ అకార్డింగ్ టు ఇట్స్ బేస్ అండ్ ఎండ్స్. అంటే అర్థం ఏంటంటే బేస్ దాని ఎండ్, బేస్ ఎండ్స్ అనమాట. అంటే పైన టాప్ బాటమ్ సేమ్గా ఉంటాయి, మిగతావన్నీ వేరుగా ఉంటాయి. అది ఏంటి అన్నాడు, ప్రిజమే కదా. ఇదిగోండి ప్రిజం తీసుకున్నాం అనుకోండి, మనం ఇవన్నీ ఫేసెస్ చూసాం అనుకోండి అన్ని సమానంగా ఉంటాయి. అంటే టాపు బాటము సేమ్ షేప్లో ఉండిద్ది. ఉదాహరణకి స్క్వేర్ ప్రిజం తీసుకున్నాం అనుకోండి, పైన స్క్వేరే ఉండిద్ది, కింద స్క్వేరే ఉండిద్ది. ఓకేనా. ముందు వైపు నుంచి చూసాం అనుకోండి రెక్టాంగులర్ ఫేసెస్ కనపడతాయి. సో ప్రిజం ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్, ఇన్ దిస్ మెథడ్ ద న్యూమరికల్ వాల్యూ ఈజ్ written above the dimensional line. Above the dimensional line in such a way that can be easily read from the front and right. ఓకే, ఒక డైమెన్షనల్ లైన్ తీసుకొని ఇలా మనం రిప్రజెంట్ చేసినప్పుడు దాని పైన రాయాలంటే ఇదిగోండి written above the dimensional line. అది ఏంటి అన్నాడు, పైన రాస్తే ఏంటి, అలైన్ సిస్టమ్. అంతే కదా మాట్లాడుకున్నాం. ఒక డైమెన్షనల్ లైన్ గీసి నువ్వు పైన రిప్రజెంట్ చేస్తే దాన్ని అలైన్ సిస్టమ్ అనాలి. ఇదిగోండి ఇక్కడ చూడండి అన్ని పైన ఉన్నాయి, చూసారా అన్ని పైనే ఉన్నాయి. ఎక్కడైనా బ్రేక్ అయి ఉన్నాయా, డైమెన్షనల్ లైన్ ఎక్కడ బ్రేక్ అవ్వాల. సో ఇఫ్ దేర్ ఈజ్ నో బ్రేక్ ఇన్ డైమెన్షనల్ లైన్ దట్ సిస్టమ్ ఈజ్ అలైన్డ్ డైమెన్షనింగ్. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, ఇన్ దిస్ మెథడ్ ఆఫ్ డైమెన్షనింగ్ a numerical value are written on the broken portion of the dimensional line in such a way that they can be easily read from the front only. అక్కడ చూడండి, దీనికి అనుకోండి మనం ఫ్రంట్ నుంచి బాగా చూడొచ్చు, రైట్ నుంచి బాగా చూడొచ్చు. కానీ దీంట్లో చూడండి ఓన్లీ ఫ్రంట్ ఓన్లీ అన్నాడు. అంటే ఇలా తీసుకొని ఒక డైమెన్షనల్ లైన్ని మనం ఇలా రిప్రజెంట్ చేసి డైమెన్షనల్ లైన్ బ్రేక్ చేసి మధ్యలో చూపించాలంట. ఇదిగోండి బ్రోకెన్ పోర్షన్. అంటే డైమెన్షనల్ లైన్ బ్రేక్ చేస్తే దాన్ని ఏమనాలి, యూనిడైరెక్షనల్ అనాలి. బ్రేక్ చేయకపోతే అలైన్డ్ అనాలి. చెప్పే కదా ఇంపార్టెంట్ అని, ఇవి అడుగుతుంటాడు. ఇన్ దిస్ మెథడ్ ద డైమెన్షన్స్ ఆర్ written one after the another is written in a straight line. Later over all dimensions are also written.
దీన్ని ప్యారలల్ డైమెన్షనింగ్ అంటారు. ఓకేనా, మీకు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. విచ్ మెథడ్ డైమెన్షనింగ్ ఈజ్ ఆల్సో కాల్డ్ అస్ డాటమ్ డైమెన్షనింగ్. డాటమ్ డైమెన్షనింగ్లో మనం ఏమంటామంటే ప్యారలల్ డైమెన్షనింగ్ అంటారు. ప్యారలల్ డైమెన్షనింగ్ అంటారు. ఉదాహరణకి మీకు ఒక పిక్చర్ చూపిస్తాను, అప్పుడు మీకు బాగా అర్థమైంది. ఇదిగోండి ఈ పిక్చర్ చూడండి. ఈ పిక్చర్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఓకేనా, కనపడుతుందా? ఇదిగోండి, ఎప్పుడైతే మనం డైమెన్షనింగ్స్ ఇలా కట్ చేసి చూపిస్తామో దాన్ని చైన్ డైమెన్షనింగ్ అంటారు. ఇదిగో రాశారు చూసారా? అంటే వేరువేరుగా ప్రతి ఒక్క పోర్షన్కి దానికి సంబంధించినట్టుగా చూపించామనుకోండి, దాన్ని చైన్ డైమెన్షనింగ్ అంటారు. అలా కాకుండా ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇక్కడ 20 ఒక లైన్, మళ్ళీ ప్యారలల్ లైన్, ఇది ఒక ప్యారలల్ లైన్, ఇది ఒక ప్యారలల్ లైన్, ఇది ఒక ప్యారలల్ లైన్, ప్యారలల్గా అన్నిటినీ కలుపుకుంటూ చూపించుకుంటూ వెళ్ళాం. ఇదిగోండి ఇది ఒక ప్యారలల్ లైన్, ఇది దీనికి ప్యారలల్, ఇది దీనికి ప్యారలల్, ఇలా చూపించుకుంటూ వెళ్ళాం కాబట్టి దీన్ని ప్యారలల్ డైమెన్షనింగ్ అంటారు. ఓకేనా, చాలా ఇంపార్టెంట్. మీకు బొమ్మ చూపించి ఇది ఏ డైమెన్షనింగ్ అని అడుగుతాడు. ఇవి రెండు కూడా మనకి కాంబినేషన్లో వస్తూ ఉంటాయి అన్నమాట. ఓకేనా, ఇవి రెండు ఉన్నాయి అనుకోండి, కాంబినేషన్ డ్రాయింగ్ అంటారు, డైమెన్షనింగ్ అంటారు. ఓకేనా, ఇలా వేరువేరుగా చూపిస్తే చైన్ డైమెన్షనింగ్, ఇలా ఒక లైన్ గీసి అంతా కలిపి చూపిస్తే ప్యారలల్ డైమెన్షనింగ్. డౌట్ ఏం లేదు కదా? స్క్రీన్ షాట్ తీసుకోండి, చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు వద్దాం మనం. ఇప్పుడు మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు అర్థమైంది. ఒక నిమిషం. ఇప్పుడు రండి, ఇక్కడ చూడండి క్వశ్చన్ ఏమన్నాడు. ఒకసారి క్వశ్చన్ చూద్దాం. ఇన్ దిస్ మెథడ్ ద డైమెన్షనింగ్ ఆర్ written one after the other is written in a straight line and later over all dimensions are also written. ఇదిగోండి ముందు ఇలా చూపించాడు. ఓకేనా, తర్వాత ఇంకోటి చూపించాడు, తర్వాత ఇంకోటి చూపించాడు. ఇలా ఇది 20, ఇది 40, ఇది 60 ఇలా ఉన్నాయి. అంటే ఒక్కో డైమెన్షన్ చూపించుకుంటూ వెళ్ళాడు కదా, దీన్ని ఏమనాలి? ప్యారలల్ డైమెన్షనింగ్ అనాలి. ప్యారలల్ డైమెన్షనింగ్ ఇంకో పేరు ఏమిటి? డాటమ్ డైమెన్షనింగ్. చాలా ఇంపార్టెంట్. ప్యారలల్ డైమెన్షనింగ్ అన్నా లేదా డాటమ్ డైమెన్షనింగ్ అన్న ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకేనా, నెక్స్ట్ విచ్ మెజర్మెంట్ ఈజ్ రిటర్న్ ఇంకరెక్ట్లీ. 16 రైటే, 32 రైటే, 8 రైటే, ఇదిగోండి 18 ఇలా చూపించకూడదు. 18 ఆ పోర్షన్ వరకే చూపించాలి. ఇక్కడేమో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది, అదేమో ఇంతవరకే ఉంది, సో తప్పు. సో 18 డైమెన్షన్ వాజ్ రాంగ్లీ షోన్, తప్పుగా చూపించారు. ఇవి అడుగుతుంటాడు ఎక్కువ. విచ్ మెథడ్ ఆఫ్ డైమెన్షనింగ్ ఈజ్ అకార్డెన్స్ విత్ ది స్టాండర్డ్. ఓకే, ఇలా చూపించినప్పుడు స్టాండర్డ్ ఇది కాదు, ఇది కాదు స్టాండర్డ్ కూడా, ఇది కూడా స్టాండర్డ్ కాదు, ఇది స్టాండర్డ్ అనమాట. ఈ ఆప్షన్ అనేది కరెక్ట్ అయిన స్టాండర్డ్. ఎందుకంటే మనం పైన చూపించినప్పుడు ఎప్పుడు పైకి ఉండాలన్నమాట, మధ్యలో ఉండొచ్చు, కానీ మధ్యలో దానికన్నా ఎక్కువగా రిప్రజెంట్గా చూపించాల్సింది ఏంటి? అప్పర్ పోర్షన్ అనమాట. పైన డైమెన్షనల్ లైన్ బ్రేక్ చేయకుండా చూపించేది మెయిన్. ఓకేనా, అది లేకపోతే మనం మిగతా వాటికి వెళ్ళాలి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. షార్ట్ ద రైట్ వే. ఇదిగోండి ఇలా ఆర్ని చూపించకూడదు, ఇలా చూపించకూడదు, ఇలా చూపించకూడదు. సి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇలా చూపించాలన్నమాట, ఇలా రాయకూడదు, ఇలాగే రాయాలి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో సి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. అన్ని పిక్చర్స్ మీద ఉంటాయి, సింపుల్ క్వశ్చన్సే. 1-2 సార్లు చూస్తే మీకు అర్థమైంది. ద డైమెన్షన్ రిప్రజెంట్స్ ఎనీ టైప్ ఆఫ్ పొజిషన్ ఇన్ ద పార్ట్. పొజిషన్ చూపించింది అనుకోండి, ఆ డైమెన్షన్ ఏమనాలి? లొకేషన్ డైమెన్షన్ అనాలి. మీకు ఆల్రెడీ లాస్ట్ టైం క్వశ్చన్స్ కూడా చేయించాను నేను, లొకేషనల్ డైమెన్షన్స్ అంటే ఏంటో. ఓకేనా, ద లైన్ ఎక్స్టెండెడ్ బై ఎ ఫైన్ లైన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది అవుటర్ లైన్ ఈజ్ కాల్డ్. ఇదిగోండి ఇది ఒక బొమ్మ అనుకుందాం. ఈ బొమ్మకి మనం ఒక అవుటర్ లైన్ గీస్తాం, వాడిని ఏమంటాడు అన్నాడు? ఎక్స్టెన్షన్ లైన్ అంటారు. ద లైన్ ఎక్స్టెండెడ్ బై ఎ ఫైన్ లైన్. డైమెన్షన్ చూపించడానికి ఒక 3 mm ఎక్స్టెండ్ చేస్తాం అన్నమాట. మనం బొమ్మ నుంచి 3 mm ఎక్స్టెండ్ చేసిన లైన్ని ఎక్స్టెన్షన్ లైన్ అనాలి. ఎక్స్టెన్షన్ లైన్ గీసిన తర్వాత మనం ఏం చూపించాలి? డైమెన్షన్ చూపించాలి. సో మనం డైమెన్షన్ చూపించాలంటే ముందు ఏ లైన్ గీయాలి? వీ నీడ్ టు డ్రా ఎక్స్టెన్షన్ లైన్. గుర్తుపెట్టుకోండి.
విచ్ ఫైన్ లైన్ ఈజ్ ఆల్వేస్ డ్రాన్ ప్యారల్ టు ద ఆబ్జెక్ట్ లైన్. ఇంకేముంది డైమెన్షన్ లైన్. ఉదాహరణకి ఇది ఒక ఆబ్జెక్ట్ అనుకుందాం. మనం ఎప్పుడైనా ఆబ్జెక్ట్కి మనం డైమెన్షన్స్ గీయాలనుకోండి, ఇలా గీస్తాం. అంటే ఇది ఆబ్జెక్ట్ లైన్. ఆబ్జెక్ట్కి సంబంధించి లైన్ ఎలా ఉంది, డైమెన్షన్ లైన్ ఎలా ఉంది, ప్యారల్గా ఉంది. సో ఆబ్జెక్ట్ లైన్కి ప్యారల్గా ఉండేది ఏంటంటే డైమెన్షన్ లైన్. సి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నేమ్ ద అరేంజ్మెంట్ ఆఫ్ మెజర్మెంట్. ఇది కొంచెం చూద్దాం. డైమెన్షనింగ్ అన్ని పైన ఉన్నాయి, పైన ఉంది, పైన ఉంది, అన్నీ పైనే ఉన్నాయి. ఓకే, అన్నీ పైన ఉన్నాయి కాబట్టి ఇదేంటి, అలైన్డ్. నెక్స్ట్ అన్నీ పైన ఉన్నాయి కాబట్టి ఇదంతా ఇదిగోండి ఈ పోర్షన్ వరకు చూపించాడు. ఈ పోర్షన్, ఈ పోర్షన్, ఈ పోర్షన్ అంటే దేని పోర్షన్ దాని వరకు చూపించాడు. దాన్ని ఏమనాలి, చైన్ డైమెన్షనింగ్ అనాలి. ఇందాక చూపించా కదా, దేనికి వరకు దానికి మాత్రమే చూపిస్తే చైన్ డైమెన్షనింగ్ అనాలి. ఇది చూడండి, మళ్ళీ ఎమ్మటినే క్వశ్చన్. ఇదిగో 20, ఎమ్మటినే 30, ఎమ్మటినే 35. ఇదిగోండి ఒక ప్యారల్ లైన్ నుంచి ఒక బేస్ లైన్ నుంచి సమానంగా లైన్ చూడండి ఎలా గీసాడో. ఇవన్నీ ఎలా ఉన్నాయి, ప్యారల్గా ఉన్నాయి. ఇదిగోండి ప్యారల్ లైన్, ప్యారల్ లైన్, ప్యారల్ లైన్, ప్యారల్ లైన్ అంటే ఇలా చూపించాడు అనుకో డైమెన్షనింగ్. దీన్ని ఏమనాలి మనం, ప్యారల్ డైమెన్షనింగ్ అనాలి. ఓకేనా. పిక్చర్ని చూస్తే చాలు ఈజీగా మనం చెప్పేయచ్చు. ఒక్కసారి మీరు చూస్తే చాలు. ఇక్కడ చూడండి, ఇదిగోండి పైన ఉన్నాయి. ఇదిగోండి ఏ సెక్షన్కి ఆ సెక్షన్ చూపించాడా, ఇదిగోండి ఈ సెక్షన్ చూపించాడు, ఈ సెక్షన్ చూపించాడు, ఈ సెక్షన్ ఇదిగోండి ఈ సెక్షన్ ఉందిగా. అంటే ఇక్కడ ప్యారలల్ ఉంది, చైన్ ఉంది. ఇదిగోండి చూసారా, ఇది మొత్తం కవర్ చేసేలా చూపించాడు. అంటే ప్యారల్ డైమెన్షనింగ్, చైన్ డైమెన్షనింగ్ రెండు ఉంది కాబట్టి దీన్ని ఏమనాలి, కంబైన్ డైమెన్షనింగ్ అనాలి. ఒక్కటే ఉంటే ఏదో ఒకటి పెడతాం, రెండు ఉంటే కంబైన్ డైమెన్షనింగ్. వరుసగా వచ్చిన క్వశ్చన్ మనకి చైన్ డైమెన్షన్ మీద క్వశ్చన్ వచ్చింది, ప్యారల్ డైమెన్షన్ మీద క్వశ్చన్ వచ్చింది, కంబైన్ డైమెన్షన్ మీద కూడా క్వశ్చన్ వచ్చింది. చాలా ఇంపార్టెంట్ ఈ మూడు. చూడండి ఓకేనా. ఇది చాలా ఇంపార్టెంట్. దీన్ని ఏమంటారంటే ఒక ఆరిజిన్ పాయింట్ తీసుకొని అక్కడి నుంచి చూసారా ఒకే ఆరో మార్క్తో చూపించాం. ఇది కూడా చూడండి, ఒక ఆరిజిన్ పాయింట్ తీసుకొని దాని నుంచి ఒకే ఆరో మార్క్తో చూపించాం చూసారా, దీన్ని ప్రోగ్రెసివ్ డైమెన్షనింగ్ అంటారు. ఇది మరొక రకం, చాలా ఇంపార్టెంట్. ఒక ఆరిజిన్ పాయింట్ని ఆధారం చేసుకొని ఒక యారో మార్క్ని మాత్రమే చూపిస్తూ ముందుకు వెళుతూ ఉండిద్ది, ప్రోగ్రెసివ్గా చూపిస్తూ వెళ్తూ ఉండిద్ది. దాన్ని ప్రోగ్రెసివ్ డైమెన్షనింగ్ అంటారు. గుర్తుపెట్టుకోండి, చైన్ డైమెన్షనింగ్, ప్యారలల్ డైమెన్షనింగ్, ప్రోగ్రెసివ్ డైమెన్షనింగ్, దీస్ 3 ఆర్ వెరీ ఇంపార్టెంట్. నేమ్ ద లైన్ ఎక్స్. నేమ్ ద లైన్ ఎక్స్. ఇదిగోండి ఇలా గీసిన ఎక్స్ లైన్ ఏమనాలి, ఒక డైమెన్షన్ చూపించడానికి మనం గీసే ఎక్స్ట్రా లైన్ ఏమంటారు, ఎక్స్టెన్షన్ లైన్ అంటారు. సింపుల్. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ దిస్ ఏవియేషన్ ద మెథడ్ ఆఫ్ రైటింగ్ డైమెన్షన్స్ ఆన్ ద డ్రాయింగ్ ఆర్ షోన్. దిస్ మెథడ్ ఈజ్ కాల్ అన్నాడు. ఇదిగోండి పైన రాసాం, పైన రాసాం, పైన రాసాం, పైన రాసాం, పైన రాసాం, పైన రాసాం. డైమెన్షన్ లైన్ ఏమవ్వలేదు, బ్రేక్ అవ్వలేదు. బ్రేక్ అవ్వకుండా డైమెన్షన్ లైన్ ఉంటే దాన్ని ఏమనాలి, అలైన్డ్ అనాలి. సో అలైన్డ్ సిస్టమ్. సింపుల్. ఓకేనా. నెక్స్ట్ when dimensions are specified from a common origin and spaced parallel to the another, it is called. ఇందాక చెప్పాం మనం కామన్ ఆరిజిన్ అంట. అంటే ఒకవైపు నుంచి చూపించుకుంటూ వెళ్తున్నాడు. ఓకేనా, ఒకవైపు నుంచి చూపించుకుంటూ వెళ్తున్నాడు. ఇదిగోండి సారీ, ఒక పాయింట్ నుంచి ఇలాగా, ఒక కామన్ ఆరిజిన్ నుంచి ఇలాగా, ఒక కామన్ ఆరిజిన్ నుంచి ఇలాగా, ఒక కామన్ ఆరిజిన్ నుంచి ఇది 20, ఇది 30, ఇది 60, ఇది 70. చూసారా, ఒక కామన్ ఆరిజిన్ నుంచి ఇలా చూపించుకుంటూ వెళ్ళిన వాటిని ఏమనాలి, ప్యారలల్ డైమెన్షనింగ్ అనాలి. ఇదిగోండి కామన్ ఆరిజిన్ అనే పదాన్ని మీరు పట్టుకోవాలి, అప్పుడు మీకు ఈజీగా అర్థమైంది. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. యాంగిల్స్ ఆర్ ఐడెంటిఫైడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ దేర్ ఇంక్లినేషన్. నేమ్ ద యాంగిల్ క్యూ. ఆ ఇచ్చిన ఫిగర్లో యాంగిల్ ఎంత అన్నాడు. 9. ఇదిగోండి ఇది 90. ఇలా గీస్తే పర్పెండిక్యులర్గా ఇది ఎక్కువే ఉంది కదా, 90 కన్నా ఎక్కువ ఉంది, గ్రేటర్ దెన్ 90 degrees. అంటే ఏంటి, అబ్యూజ్ యాంగిల్. సింపుల్. ద నేమ్ ఆఫ్ ది యాంగిల్ షోన్ ఇన్ ద ఫిగర్. దీన్ని ఏమంటారు, స్ట్రైట్ యాంగిల్ అంటారు. స్ట్రైట్ యాంగిల్ ఎంత, 180 degrees.
ఇక్కడ నుంచి యాంగిల్ క్వశ్చన్స్ అనమాట వస్తూ ఉంటాయి. సింపుల్ ఇవన్నీ. ఇఫ్ ద సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ ఇస్ 90 degrees దెన్ వాట్ ఈస్ కాల్డ్? ఏమంటారు? కాంప్లిమెంటరీ అంటారు. ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 90 అయితే కాంప్లిమెంటరీ, అదే ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 180 ఉంటే సప్లిమెంటరీ. ఓకేనా? నెక్స్ట్, డిఫరెంట్ యాంగిల్స్ ఆర్ షోన్ ఇన్ ద ఫిగర్స్, ఐడెంటిఫై ద అక్యూట్ యాంగిల్. అక్యూట్ యాంగిల్ అంటే 90 కన్నా తక్కువ ఉండిద్ది. ఇది రిఫ్లెక్స్ యాంగిల్, ఇది అబ్యూజ్ యాంగిల్, ఇది 90 degrees. ఈ ఆప్షన్ రైట్. ఇది లెస్ దాన్ 90 degrees. ఇదిగోండి ఇది 90, దీనికన్నా తక్కువే ఉంది. సో లెస్ దాన్ 90 degrees ఉంది కాబట్టి ఇది ఏమైంది? అక్యూట్ యాంగిల్ అయింది. గుర్తుపెట్టుకోండి. ఈ స్ట్రైట్ లైన్ at right angles to the major axis of an ellipse is called a straight line. Okay, right angles to the major axis. ఇదిగోండి ఒక ఎలిప్స్ తీసుకుందాం. ఇది మేజర్ యాక్సిస్ అన్నమాట. ఓకేనా? ఒక ఎలిప్స్ తీసుకున్నప్పుడు మనం ఒక మేజర్ యాక్సిస్ గీసాం. దీనికి ఒక స్ట్రైట్ లైన్ గీసాడంట. ఇదిగోండి ఇలా స్ట్రైట్ లైన్ గీసాడు. దాన్ని ఏమంటారు? డైరెక్ట్రిక్స్ అంటారు. ఏ స్ట్రైట్ లైన్ రైట్ యాంగిల్స్ టు ద మేజర్ యాక్సిస్. ఇదిగోండి మేజర్ యాక్సిస్కి రైట్ యాంగిల్గా గీయాలన్నమాట. 90 degreesతో పర్పెండిక్యులర్గా గీసాం. అలా గీసిన స్ట్రైట్ లైన్ ఎలిప్స్లో ఏమంటారంటే డైరెక్ట్రిక్స్ అంటారు. గుర్తుపెట్టుకోండి. ద లాంగ్ డిస్టెన్స్ ఫార్మ్డ్ అట్ రైట్ యాంగిల్స్ టు ద సెంటర్ ఆఫ్ ది లైన్ డైరెక్ట్రిక్స్ ఈజ్ కాల్డ్ అన్నాడు. ఇదిగోండి మనం ఇలా గీసాం. దీన్ని ఏమంటారు? మేజర్ యాక్సిస్ అంటారు. మరి దీన్ని ఏమంటారు? మైనర్ యాక్సిస్ అంటారు. దీన్నేమో మేజర్ యాక్సిస్, దీనేమో మైనర్ యాక్సిస్ అంటారు. ద లాంగ్ డిస్టెన్స్ ఫార్మ్డ్ అట్ రైట్ యాంగిల్స్ టు ద సెంటర్ లైన్ ఆఫ్ ది డైరెక్ట్రిక్స్, దాన్ని ఏమంటారు? మేజర్ యాక్సిస్ అంటారు. సెంటర్ రైట్ యాంగిల్స్ టు సెంటర్ లైన్ ఆఫ్ ది డైరెక్ట్రిక్స్. సో మేజర్ యాక్సిస్ అనేది ఆన్సర్. ఇది మేజర్ యాక్సిస్. గుర్తుపెట్టుకోండి. ఒక నిమిషం రఫ్ అవుతుంది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎ క్వాడ్రిలేటరల్ ట్రైపీజియం. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది ట్రైపీజియం. ట్రైపీజియం తెలుసు కదా, ఇలా ఉండిద్ది. ఓకేనా? వెన్ రైట్ యాంగిల్ ఈజ్ రొటేటెడ్. ఇదిగోండి సాలిడ్స్ ఆఫ్ రివల్యూషన్ లో చెప్పాను నేను. ఇది సాలిడ్స్ ఆఫ్ రివల్యూషన్. ఓకేనా? వెన్ రైట్ యాంగిల్ ఈజ్ రొటేటెడ్ అరౌండ్ ఇట్స్ సైడ్. ఒక రైట్ యాంగిల్ని పట్టుకొని తిప్పితే ఏం ఫామ్ అయింది అన్నాడు. ఏం ఫామ్ అయింది? కోన్ ఫామ్ అయింది. అట్ వాట్ రైట్ యాంగిల్ డయాగ్నల్ ఆఫ్ స్క్వేర్ బైసెక్ట్స్ ఈచ్ అదర్. అట్ వాట్ యాంగిల్ డయాగ్నల్స్ ఆఫ్ స్క్వేర్. ఇదిగోండి ఇలా మనం స్క్వేర్ తీసుకున్నాం. ఇది 90, ఇది 90, ఇది 90, ఇది 90. ఇలా రెండు కర్ణాలు గీసాం. ఈ రెండు కర్ణాలు కూడా 90, 90, 90, 90. అంటే స్క్వేర్లో రాంబస్లో కర్ణాలు ఖండించుకున్నప్పుడు 90 దగ్గర ఖండించుకుంటాయి, 90 degrees. క్వాడ్రిలేటర్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా, సేమ్ అదే క్వశ్చన్. ద వాల్యూ ఆఫ్ ది అబ్యూజ్ యాంగిల్ ఈజ్ అన్నాడు. అబ్యూజ్ అంటే 90 పైన. సో ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. 90 పైన 180 లోపల. దీన్ని 90 θ లెస్ దెన్ 180 ఇలా చూపించాలన్నమాట. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ఐడెంటిఫై ది యాంగిల్ విచ్ ఈజ్ నోన్ యాజ్ స్ట్రైట్ యాంగిల్. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. స్ట్రైట్ లైన్ యాంగిల్ అంతా 180. అన్ యాంగిల్ మెజర్డ్ బై, యాంగిల్ని దేంతో కొలుస్తారు? స్కేల్ ఆఫ్ చార్ట్స్. అంతే కదా. ఇదిగోండి ఇదో చార్ట్ స్కేల్, ఇదో చార్ట్ స్కేల్, ఇదో చార్ట్ స్కేల్, ఇదో చార్ట్ స్కేల్. రెండింటిని కలిపామనుకోండి మనం ఏ యాంగిల్ అయినా మెజర్ చేయొచ్చు. ఇదో చార్ట్, ఇదో చార్ట్ అనమాట. ఓకేనా? స్కేల్ ఆఫ్ చార్ట్స్. విత్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఏ ప్లేన్ పాసెస్ త్రూ ద కోన్. ఓకే, ఒక కోన్ ఒక ఇంటర్సెక్షన్ ప్లేన్ వెళ్ళిందంట. ఇన్ సచ్ వే దట్ ఈస్ పర్పెండిక్యులర్ టు ద బేస్ అండ్ లైస్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ది బేస్. ఇదిగోండి ఇలా మధ్యకి ఒక కోన్ మధ్యకి కట్ చేసాం. ది బేస్ ద సచ్ సెక్షన్ ఈజ్ కాల్డ్. ఇంకేం ఫామ్ అయింది? ట్రయాంగిల్ ఫామ్ అయింది. ఒక ఐస్ క్రీమ్ కోన్ తీసుకొని దాని పైన కొన దగ్గర నుంచి మీరు కరెక్ట్గా కట్ చేశారనుకోండి, ఏం ఫామ్ అయింది? రెక్టాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయింది. సో కోన్ తీసుకొని పర్పెండిక్యులర్ టు ద బేస్, ఇది చాలా ఇంపార్టెంట్. బేస్కి పర్పెండిక్యులర్గా కట్ చేయాలి. వెన్ వీ కట్ కోన్ త్రూ పర్పెండిక్యులర్ టు బేస్, ఈ లైన్ చాలా ఇంపార్టెంట్. ఎలా కట్ చేస్తున్నాడో వాడు చెబుతాడు.
వాడు చెప్పిన కండిషన్ ఆధారంగా రకరకాల ఫిగర్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. వాడు ఏ కండిషన్ ప్రకారంగా చెబుతున్నాడో గమనించాలి. చాలా ఇంపార్టెంట్ అది. ఓకేనా? సో ట్రయాంగిల్ అనమాట. సో పర్పెండిక్యులర్ టు ద బేస్ కోస్తే కోన్ని ట్రయాంగిల్ వస్తుంది. నేమ్ ద ట్రయాంగిల్ ఇన్ విచ్ ఆల్ ద 3 యాంగిల్స్ ఆర్ లెస్ దాన్ 90 degrees. లెస్ దాన్ 90 degrees అని ఉన్నాయి అనుకో, దాన్ని ఏమనాలి? అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ అనాలి. ద షేప్ ఆఫ్ సెట్ స్క్వేర్. సెట్ స్క్వేర్స్ అని ఇప్పుడు ఏ షేప్లో ఉంటాయి? ట్రయాంగిల్ షేప్లో ఉంటాయి. 30, 60, 90, 45, 45, 90 మనం మాట్లాడుకున్నాం కదా. ఎక్కడ మాట్లాడుకున్నాము? డ్రాయింగ్ ఇన్స్ట్రుమెంట్స్లో మాట్లాడుకున్నాం. వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ ఎ రెక్టాంగిల్ ఈజ్ రివాల్వ్డ్. ఒక రెక్టాంగిల్ పట్టుకొని తిప్పినప్పుడు ఫామ్ అయ్యేది ఏంటి అన్నాడు. ఏం ఫామ్ అయ్యేది? సిలిండర్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది షేడెడ్ పార్ట్ ఇన్ ద గివెన్ ఫిగర్? ఇదిగోండి, ఇది ఒక చార్ట్. ఈ చార్ట్ దగ్గరికి ఇది ఒక ఆర్క్ అనమాట. ఒక చార్ట్కి ఆర్క్కి మధ్య ఏరియా ఫామ్ అయింది. దీన్ని మనం ఏమనాలి? సెగ్మెంట్ అనాలి. ఏమనాలి? సెగ్మెంట్. దీనికి ఇంకో పేరే సర్క్యులర్ సెక్షన్ అనమాట. ఒకవేళ ఇలా పట్టుకొని ఇది ఓ ఏ, ఇది బి, ఇది 2 రేడియస్లు అనమాట. 2 రేడియస్ల మధ్య ఏరియా ఫామ్ అయింది. మరి దీన్ని ఏమనాలి? సెక్టార్ అనాలి. ఇక్కడ ఆర్క్ ఉంది, ఇక్కడ ఆర్క్ ఉంది, మర్చిపోవద్దు. చార్ట్ అండ్ ఆర్క్ మధ్య ఏరియాని సెగ్మెంట్ అంటారు. రేడియస్ అండ్ ఆర్క్ మధ్య ఉన్న ఏరియాని సెక్టార్ అంటారు. దీన్నేమో రేడియస్ సెక్షన్ అనాలి. రేడియస్ సెక్షన్ అనాలి. మరి దీన్నేమో సర్క్యులర్ సెక్షన్స్ అనాలి. చార్ట్ ద్వారా ఫామ్ అయిన ఏరియానేమో సర్క్యులర్ సెక్షన్ అని, రేడియస్ ద్వారా ఫామ్ అయిన సెక్షన్ ఏమో రేడియస్ సెక్షన్ అనాలి. ఇంకో పేర్లు ఏమైందంటే సెగ్మెంట్, ఇంకో పేరు ఏమైందంటే సెక్టార్. సో సెక్టార్ని రేడియస్ సెక్షన్ అని పిలవచ్చు, సెగ్మెంట్ని సర్క్యులర్ సెక్షన్ అని పిలవచ్చు. అది పేర్లు మార్చాడంతే, గమనించండి. ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎ 2-dimensional ఫిగర్? 2-dimensional కోన్ 3D, ఇది 3D. రెక్టాంగిల్ ఈజ్ ఎ 3D, సారీ 2D, 2-dimensional. A sectional plane cuts a cone such that it is inclined of the axis of the cone at an angle other than 90 degrees. It cuts all the generators. The section formed in this way is called. ఒక కోన్ తీసుకుందాం. కోన్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ పాయింట్, ఏ సెక్షనల్ ప్లేన్ కట్స్ ఏ కోన్ సచ్ దట్ ఇన్క్లైన్ టు ద యాక్సిస్. ఇదిగోండి, ఇది యాక్సిస్. ఈ యాక్సిస్కి ఇలా ఇంక్లైన్డ్గా ఒక సెక్షనల్ ప్లేన్ కట్ చేశాడంట. ఎక్కడ? అదర్ దెన్ 90 degrees. 90 degrees కాకుండా కొంత యాంగిల్తో కట్ చేశాడు. ఇట్ కట్స్ ఆల్ ఇట్స్ జనరేటర్స్. ఇదిగోండి, దీని జనరేటర్, దీని జనరేటర్ అంటారు. అప్పుడు మనకేం ఫామ్ అయింది? ఎలిప్స్ ఫామ్ అయింది. సింపుల్. అదిగోండి ఎలిప్స్. అంటే ఒక సెక్షనల్ ప్లేన్, ఒక కటింగ్ ప్లేన్ తీసుకొచ్చి, ఉదాహరణ చెప్పాలంటే ఒక ఐస్ క్రీమ్ కోన్ తీసుకొని ఒక బ్లేడ్తో 90 degrees కాకుండా ఎంతో కొంత యాంగిల్తో కట్ చేసావు అనుకో, నీకు ఎలిప్స్ ఫామ్ అయింది. మీకు కావాలంటే బ్లేడ్ కానీ కత్తి కానీ తీసుకొని ఐస్ క్రీమ్ కోన్స్ ఉంటాయి, వాటిని కట్ చేస్తే మీకు క్లియర్గా అర్థమైద్ది. ఓకేనా? వాడు చెప్పిన కండిషన్ ఏంది, నువ్వు అలాగే కట్ చేయాలి. అప్పుడు ఏ స్ట్రక్చర్ ఫామ్ అయిందో చెప్పాలి. వీటి మీద బాగా అడుగుతూ ఉంటాడు. ఇదిగోండి, టు గెట్ ఏ హైపర్బోలా ఇన్ ఏ కొనికల్ సెక్షన్. కొనికల్ సెక్షన్ గుండా హైపర్బోలా రావాలంటే ద సెక్షన్ ప్లేన్ మస్ట్ బి అన్నాడు. అవును, ఎలా ఉండాలి? ప్యారలల్ టు ద వర్టికల్ యాక్సిస్. అంతే కదా. ఇదిగోండి, మనం ఇలా కోడ్ని రిప్రజెంట్ చేసినప్పుడు మనం ఏం చేసాం? ఇలా ప్యారలల్గా కట్ చేసాం. అప్పుడు మనకేం ఫామ్ అయింది? హైపర్బోలా ఫామ్ అయింది. మీకు ఆల్రెడీ ఇది నేను ఫిగర్స్లో చూపించాను మీకు అక్కడ. ఓకేనా? సో వర్టికల్ యాక్సిస్కి ప్యారలల్గా కానీ పెట్టామనుకోండి, అప్పుడు మనకు వచ్చేదే హైపర్బోలా. నెక్స్ట్, when the angle made with the axis of the intersection plane is smaller than the angle made with the generator of the cone, then what is the plane అన్నాడు. చూడండి, 2 యాంగిల్స్ చెప్పాడు. యాంగిల్ మేడ్ విత్ ది యాక్సిస్ ఆఫ్ ది ఇంటర్సెక్షన్ ప్లేన్ theta ఈజ్ స్మాలర్ దెన్ యాంగిల్ మేడ్ విత్ ది జనరేటర్ అంటే ఆల్ఫా. యాంగిల్ జనరేటర్తో ఒక జనరేటర్ దగ్గర ఉండే యాంగిల్ అంటే ఒక కోన్ని నువ్వు ఇలా పెట్టినప్పుడు ఎంత యాంగిల్తో ఈ జనరేటర్స్ అనేవి ఫామ్ అయినాయో వాటికన్నా తక్కువగా
ఒక సెక్షనల్ ప్లేన్ కానీ పెట్టామనుకోండి, అప్పుడు ఫామ్ అయ్యే ఫిగర్ ఏంటి అన్నాడు, హైపర్బోలా. సో థీటా లెస్ దెన్ ఆల్ఫా ఉంటే హైపర్బోలా అనమాట. ఓకేనా, ఆల్ఫా అంటే ఏంటి, జనరేటర్ యాంగిల్, గుర్తుపెట్టుకోండి. దానికన్నా తక్కువతో గీయాలన్నమాట. ఆల్రెడీ నేను చెప్పాను ఎక్స్ప్లెనేషన్లో. నెక్స్ట్, when the plane of intersection is depressed from the axis but is parallel to the one of the generators of the cone, then what is the plane? Depressed అంటే కొంత యాంగిల్తో అనమాట. when the plane of intersection is inclined గా ఉంది, అందులోనూ ఎలా ఉంది, ప్యారల్ గా ఉంది. ఇంక్లైన్డ్ ప్యారల్ ఇవి రెండు ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఫామ్ అయ్యేది ఏంటి, పారాబోలా. ఓకేనా. సో ఆ ప్లేన్ అనేది ఇంక్లైన్డ్గా ఉండిద్ది, జనరేటర్కి ప్యారల్గా ఉండిద్ది. వన్ ఆఫ్ ది జనరేటర్, ఏదో ఒక జనరేటర్కి. జనరేటర్ అంటే ఏంది మర్చిపోయారా, ఇదిగోండి దీన్ని జనరేటర్స్ అంటారు. ఈ రెండు భుజాలని జనరేటర్స్ అని పిలవచ్చు. దీన్ని మనం ఎపెక్స్ అని పిలవచ్చు. ఏ కోన్ ఈజ్ మేడ్ బై రొటేటింగ్ విచ్ టైప్ ఆఫ్ ప్లేన్. కోన్ అనేది వచ్చింది ఏ ప్లేన్ తిప్పినప్పుడు అన్నాడు. ఇప్పుడు ఏం తిప్పినప్పుడు, ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తిప్పినప్పుడు వచ్చింది. ద నేమ్ ఆఫ్ ది మేజర్ డయామీటర్ ఆఫ్ అన్ ఎలిప్స్. ఇదిగోండి ఇది ఎలిప్స్. ఈ మేజర్ డయామీటర్ ఏమని పిలవాలి, దీన్ని మైనర్ యాక్సిస్ అనాలి, మరి దీన్ని మేజర్ యాక్సిస్ అనాలి. సో మేజర్ యాక్సిస్, మేజర్ డయామీటర్ అంటే మేజర్ యాక్సిస్. ఇట్స్ సింపుల్ క్వశ్చన్. ఇదిగోండి క్వశ్చన్ చూడండి, ఇక్కడ మీకు అర్థమైంది చూడండి. కటింగ్ ప్లేన్స్ ఇచ్చాడు మనకి. అట్ డిఫరెంట్ యాంగిల్స్ ఆఫ్ ఏ రైట్ సర్క్యులర్ కోన్ ఆర్ షోన్, చూస్ ద కటింగ్ ప్లేన్ ఆఫ్ ది ఎలిప్స్. ఇదిగోండి ఇలా కట్ చేశాడంట, అప్పుడు ఏమొచ్చింది మనకి, సర్కిల్ ఫామ్ అయింది. ఇలా కట్ చేస్తే కొంత యాంగిల్తో, 90 degrees కాదు కానీ ఎంతో కొంత యాంగిల్తో, అప్పుడు బి దగ్గర మనకి ఎలిప్స్ వస్తుంది. ఇదిగోండి ఇలా కట్ చేశాడు, ఇలా కట్ చేశాడు, రెండు కట్టింగ్లు జరిగినాయి. రెండు జనరేటర్స్ని కట్ సారీ, ఇక్కడ ఒక జనరేటర్ని కట్ చేశాడు, బేస్ని కట్ చేశాడు. చూడండి మంచి పాయింట్ చదువుతున్నాడు ఇక్కడ, మళ్ళా మాకు గమనించండి. ఇక్కడ నేను చెప్పే పాయింట్ దగ్గర మీకు క్లియర్ కట్ వచ్చేసింది. ఇక్కడ నేను ఇది ప్యారలల్గా పెట్టాను. బేస్ని ఏమైనా కట్ చేశానా, లేదు, కానీ రెండు జనరేటర్స్ని కట్ చేశాను. ఇది చూడండి ఎలిప్స్, ఇక్కడ జనరేటర్ని కట్ చేశాను, ఇక్కడ జనరేటర్ని కట్ చేశాను. ఎలాగా, కొంత యాంగిల్తో. ప్యారలల్గా ఏమో రెండు జనరేటర్స్ని కట్ చేస్తే సర్కిల్ వచ్చింది. పర్పెండిక్యులర్గా ఏమో అంటే పర్పెండిక్యులర్ కాదు, ఆబ్లిక్గా కొంత యాంగిల్తో రెండు జనరేటర్ని కట్ చేస్తే ఎలిప్స్ వచ్చింది. ఇప్పుడు చూడండి, కొంత యాంగిల్తో జనరేటర్ని కట్ చేశాను, బేస్ని కట్ చేశాను. గమనించారా, జనరేటర్ని కట్ చేశాను, బేస్ని కట్ చేశాను, అప్పుడు నాకు వచ్చింది ఏంటి, పారాబోలా. ఓకేనా, ఇది చూడండి. ఓకేనా, ఆల్ఫా కన్నా తక్కువ యాంగిల్తో కట్ చేశాను, ప్యారల్గా ఉంది. దేనికి, యాక్సిస్కి ప్యారల్గా కట్ చేశాను, ఆల్ఫా కన్నా తక్కువ యాంగిల్తో కట్ చేశా, అప్పుడు ఏమొచ్చింది, హైపర్బోలా. ఓకేనా, ఈ 4 ఈ పిక్చర్లో మీకు కనబడతాయి. ఇదిగోండి మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తా చూడండి. ఇదిగోండి ఇది సర్కిల్. ఓకేనా, ఇదిగోండి ఎలిప్స్, ఇదిగోండి పారాబోలా. ఒక జనరేటర్ని కట్ చేశాడు, బేస్ని కట్ చేశాడు. ఇదిగోండి హైపర్బోలా, ఆల్ఫా కన్నా తక్కువ యాంగిల్. ఓకేనా, ఇది ఎలా ఉంది, దీనికి ప్యారల్గా ఉంది. ఓకేనా, ఇలా 4 స్ట్రక్చర్స్ ఇలా 4 విధాలుగా ఫామ్ అవుతాయి. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్, విచ్ కోన్ ఈస్ కట్ బై ఏ ప్లేన్ ప్యారలల్ టు ఇట్స్ బేస్, దిస్ కొనికల్ సెక్షన్ ఈస్ ఫామ్. విచ్ కోన్ ఈస్ కట్ బై ఏ ప్లేన్ ప్యారలల్, ఒక ప్లేన్ని ప్యారల్గా కట్ చేశాడంట. ఇదిగోండి ఇది కొనికల్ సెక్షన్, ప్యారల్గా అన్నాడు అంటే ఇంతే కదా. సో సర్కిల్, అప్పుడు ఫామ్ అయ్యే సర్కిలే కదా, సింపుల్. ద వాల్యూ ఆఫ్ ఎసెంట్రిసిటీ ఫర్ హైపర్బోలా. హైపర్బోలా అంటే ఏంటి, ఈ గ్రేటర్ దెన్ 1 ఉంటే హైపర్బోలా, ఈ లెస్ దెన్ 1 ఉంటే పారాబోలా, ఈ ఈక్వల్ టు 1 ఉంటే ఎలిప్స్. ఓకేనా, ఈ లెస్ దెన్ 1, ఈ ఈక్వల్ టు 0 ఉంటే సర్కిల్, ఈ గ్రేటర్ దెన్ ఉంటే హైపర్బోలా, లెస్ దెన్ 1 ఉంటే పారాబోలా, ఈ ఈక్వల్ టు 1 ఉంటే ఎలిప్స్. అంతేనా, ఈ ఈక్వల్ టు 0 ఉంటే సర్కిల్ అనమాట. ఎసెంట్రిసిటీ దగ్గర మీకు మాట్లాడా కదా, ఎసెంట్రిసిటీ అంటే ఏం మాట్లాడాం, పిఎస్ బై పిఎం అని మాట్లాడుకున్నాం కదా. ఇది ఒక లైన్, ఇది ఒక పాయింట్,
ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన డిస్టెన్స్ మనం తీసుకున్నాం, ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. ఓకేనా, ఎక్స్ప్లెనేషన్ వీడియో చూడాలి మీకు అర్థం కాకపోతే. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, ఇదిగో చూడండి. నెక్స్ట్ ఉండి క్వశ్చన్ ఏమైనా మిస్ అయిందని చూస్తున్నాను. ఓకే, మిస్ అవ్వలేదు. ఆన్సర్ లేని క్వశ్చన్ని రిపీటింగ్ క్వశ్చన్ తీసేసాను. ఇన్ ద ప్లేన్ ఆఫ్ ఇంటర్సెక్షన్ passes parallel to the base of the cone, then the parallel to the base అంటే ఇంకా ఆన్సర్ ఏంది, సర్కిలేగా. parallel to the base, simple. When a cylinder is cut from a section plane inclined to the base and the shape of the section, ఇదిగోండి ఈ క్వశ్చన్లో చాలా ఫామ్ అవుతాయి, అందుకే మీకు అలాగే ఎగ్జాక్ట్గా చూపించుదామని పెట్టాను. ఇదిగోండి ఇంక్లైన్డ్గా కోసాడంట బేస్ని, దెన్ ద షేప్ అన్నాడు. ఇదిగోండి ఇలా మనం ప్యారల్గా కట్ చేసాం అనుకోండి, ముందు మనకి ఏం ఫామ్ అయింది, when the cylinder is cut a plane of section parallel to the base. ఒక సిలిండర్ని దాని బేస్కి ప్యారల్గా కట్ చేసామనుకోండి మనకి సర్కిల్ ఫామ్ అయింది. నెక్స్ట్ ఒక సిలిండర్ని ప్యారల్ టు ద యాక్సిస్, ఇదిగోండి ఇక్కడేమో ప్యారల్ టు ద బేస్, బేస్కి ప్యారల్గా గీస్తే ఏమో సర్కిల్, బేస్కి ప్యారల్గా యాక్సిస్కి ప్యారల్గా గీసామనుకోండి ఇదిగోండి మనకేం ఫామ్ అయింది, రెక్టాంగిల్ ఫామ్ అయింది. నెక్స్ట్ when the cylinder is cut from a section plane inclined to the base of the cylinder, బేస్కి ఇంక్లైన్డ్గా గీసామనుకోండి అప్పుడు మనకి ఎలిప్స్ ఫామ్ అయింది. సో ప్యారల్గా గీస్తేనేమో సర్కిల్, ఇంక్లైన్డ్గా పెడితేమో ఎలిప్స్. దేనికి, బేస్కి. ఒకవేళ ప్యారల్గా యాక్సిస్కి పెట్టామనుకోండి రెక్టాంగిల్. ప్యారలల్ పర్పెండిక్యులర్, బేస్ అంటున్నాడా యాక్సిస్ అంటున్నాడా అన్నది గమనించాలి. అది గమనించిన తర్వాత క్వశ్చన్కి ఆన్సర్ పెట్టాలి. నెక్స్ట్ క్వశ్చన్, ద పార్ట్ బౌండెడ్ బై అన్ ఆర్క్ అండ్ చార్డ్. ఇదిగోండి ఇందాకే చెప్పాను, ఇది చార్డ్, ఇది ఆర్క్. ఒక చార్డ్కి ఆర్క్కి మధ్య ఉన్న ఏరియాని ఏమని పిలవాలి, మన భాషలో సెగ్మెంట్ అని పిలవాలి. దానికి ఇంకో పేరు ఏమని చెప్పాను, సర్క్యులర్ సెగ్మెంట్. సింపుల్. ఓకేనా, సో ఇవే. ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, అవి సేమ్ అలాగే రిపీట్ అవుతున్నాయి. సో దీంతో ఎనఫ్ అనమాట. సో నేను 160 క్వశ్చన్ వరకు మాట్లాడాను. ఇంకా రిమైనింగ్ క్వశ్చన్స్ ఏమైతే ఉన్నాయో వాటి మీరు బుక్లో చూడండి. సేమ్ అలా క్వశ్చన్స్ వస్తే కొత్త కాన్సెప్ట్ అంటూ ఏముండదు, ఓవరాల్ పాత కాన్సెప్టే ఉండిద్ది. ఓకేనా, సో వాటి గురించి ఎక్కువగా ఇబ్బంది పడాల్సిన పని ఏం లేదు. మనం డైమెన్షనింగ్లో కూడా ఇక్కడ రకరకాల డైమెన్షనింగ్ ఏముంటాయో మనం మాట్లాడుకుందాం. కొన్ని ఫిగర్స్ కూడా నేను మీకు చూపించాను. సో దీంతో మనకి జామెట్రిక్ ఫిగర్స్ అనేది కంప్లీట్ అయింది. జామెట్రిక్ ఫిగర్స్ 2 ప్రాక్టీస్ సెక్షన్స్ చేసాం, చాలా క్వశ్చన్స్ని కవర్ చేసాం. మోస్ట్లీ ఇక్కడి నుంచో క్వశ్చన్స్ వస్తాయి, వీటికి బియాండ్ వాడేమి అడగడు. అందులోనూ మనం చాలా హార్డ్గానే చేసాం. ఓకేనా, ఇక ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా నెక్స్ట్ మన వీడియో ప్రొజెక్షన్ స్టార్ట్ చేసుకుందాం. ఈ ప్రొజెక్షన్స్ అండ్ వ్యూస్ కంప్లీట్ చేసుకుంటే నెక్స్ట్ సింబాలిక్ రిప్రజెంటేషన్ ఉండిద్ది. దానికి ఈజీగా ఒక పీడిఎఫ్ ఉండిద్ది. మనం పీడిఎఫ్ను ప్రొవైడ్ చేసుకుంటే ఇబ్బంది ఏముండదు, అవి మీరు చదువుకుంటే ఈజీగా అర్థమైపోయింది. ఓకేనా, సో ప్రొజెక్షన్స్ అండ్ లైన్స్ అనేది అర్థం కాదు, వాటి మనం మాట్లాడుకుందాం. దీంట్లో పాయింట్స్ ప్రొజెక్షన్స్, లైన్స్ ప్రొజెక్షన్స్, ఫిగర్స్ యొక్క ప్రొజెక్షన్స్, ఫ్రంట్ వ్యూ, సైడ్ వ్యూ, రకరకాల కొత్త కాన్సెప్ట్స్ వస్తాయి. వాటన్నిటినీ కూడా మనం పిక్చర్స్లో చాలా చక్కగా నేర్చుకుందాం. ఓకేనా, సో ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇంకా ఎవరైతే వీడియోస్ చూస్తున్నారో మీరు అందరూ కూడా మిగతా వాళ్ళకు కూడా షేర్ చేయండి. అందరికీ నా వీడియోస్ ఉపయోగపడితే తప్పనిసరిగా మీరు లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా, సో మరొక వీడియోతో కలుద్దాం. బాయ్.